వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. మనకి అనారోగ్యం వచ్చినప్పుడు డాక్టర్ ఇచ్చిన మందులు తీసుకోవడం సాధారణమైన విషయమే. అయితే ఆ మందుల్లో ఏముంటుంది, అవి ఎలా తయారవుతాయి అన్నది చాలా మందికి పెద్దగా తెలియదు. ముఖ్యంగా మనం రోజు వేసుకునే టాబ్లెట్స్, క్యాప్సిల్స్ కూడా పూర్తిగా శాకాహారమే అనుకుంటారు. కానీ వాస్తవానికి కొన్ని ఔషధాలలో జంతు సంబంధిత పదార్థాలు కూడా ఉండవచ్చు అనే విషయం తెలుసుకుంటే చాలా మంది ఆశ్చర్యపోతారు. టాబ్లెట్లు, క్యాప్సిల్స్, సిరప్స్ వంటి మందుల్లో ఉపయోగించే కొన్ని పదార్థాలు జంతువుల నుండి తయారవుతాయి. అందులో ముఖ్యమైనవి జెలాటిన్. ఈ జెలాటిన్ అనేది ఆవులు, పందులు, చేపలు వంటి జంతువుల ఎముకలు, చర్మం నుండి తీసిన కొలాజిన్ అనే ప్రోటీన్ ని ప్రాసెస్ చేసి తయారు చేస్తారు. ముఖ్యంగా క్యాప్సిల్స్ బయట ఉండే తొడుగు ఈ జెలాటిన్ తో తయారవుతుంది. అందుకే జెలాటిన్ ఉన్న క్యాప్సిల్స్ ని నాన్ వెజ్ క్యాప్సిల్స్ గా పరిగణిస్తారు. ఇది కొత్త విషయమేమీ కాదు. వైద్య రంగంలో చాలా కాలంగా ఇదే విధానం కొనసాగుతుంది. ఎందుకంటే జెలాటిన్ చౌకగా లభిస్తుంది, సులభంగా తయారు చేయవచ్చు, అలాగే శరీరంలో సులభంగా కరిగిపోతుంది. అందుకే ఫార్మాస్యూటికల్ కంపెనీలు దీన్ని విస్తృతంగా ఉపయోగిస్తాయి. అమెరికాలోని నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ఆధ్వర్యంలో ప్రచురితమైన సమాచారం ప్రకారం జెలాటిన్తో తయారైన క్యాప్సిల్స్ నాన్ వెజ్ కేటగిరీలోకి వస్తాయి. అదే హెచ్పిఎంసి లేదా స్టార్చ్ వంటి మొక్కల ఆధారిత పదార్థాలతో తయారైతే అవి వెజ్ క్యాప్సిల్స్ గా పరిగణించబడతాయి. ఇది ఎంతవరకు ప్రజలకు తెలిసి ఉంటుంది అంటే చాలా తక్కువ. ఒక అధ్యయనం ప్రకారం చాలా మంది రోగులు తమకు తెలియకుండానే జెలాటిన్ ఉన్న మందులు తీసుకుంటున్నారు. వారి ఆహార విశ్వాసాలకు విరుద్ధంగా ఉన్నప్పటికీ సమాచారం లేకపోవడం వల్ల ఇలా జరుగుతోంది. అంటే మందులు తీసుకునే సమయంలో మనం వాటి మూలాలను పెద్దగా పట్టించుకోమనే విషయం ఇక్కడ స్పష్టమవుతోంది. భారత్లో ఆహార పదార్థాల విషయంలో మాత్రం స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి. శాకాహార వస్తువులపై ఆకుపచ్చ రంగు చుక్క, మాంసాహార వస్తువులపై ఎరుపు రంగు చుక్క ఉండడం తప్పనిసరి. కానీ ఇదే నియమం ఔషధాలకి వర్తించదు. టాబ్లెట్స్, క్యాప్సిల్స్ పై ఇలాంటి గుర్తులు ఉండాలనే ప్రతిపాదనలు వచ్చినా వాటిని అధికారికంగా అమలు చేయలేదు. ఇక్కడ ఒక ముఖ్యమైన చట్టపరమైన కోణం కూడా ఉంది. ప్రాణాలను కాపాడే ఔషధాల విషయంలో వాటి మూలాలను తప్పనిసరిగా వెల్లడించవలసిన అవసరం లేదని కోర్టు అభిప్రాయపడింది. అంటే ఆరోగ్యం ముందా లేక ఆహార నియమాలు ముందా అనే ప్రశ్న వచ్చినప్పుడు ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టంగా చెప్పింది. అదే కారణంగా డ్రగ్స్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డు కూడా ఔషధాలపై వెజ్, నాన్ వెజ్ గుర్తులు పెట్టాలి అనే ప్రతిపాదనను తిరస్కరించింది. అయితే దీనిపై ప్రజల్లో మిశ్రమ స్పందన ఉంది. కొందరు రోగులు తమ విశ్వాసాల కారణంగా నాన్ వెజ్ పదార్థాలు ఉన్న మందులు తీసుకోవడానికి ఇష్టపడరు. అలాంటి సందర్భాలలో డాక్టర్లు వారికి ప్రత్యామ్నాయాలు ఉన్నాయా అని చూసిస్తారు. కానీ అన్ని మందులకు వెజ్ ఆప్షన్స్ ఉండవు. కొన్ని ముఖ్యమైన ఔషధాలలో జెలాటిన్ తప్పనిసరిగా ఉపయోగించవలసి వస్తుంది. అప్పుడు డాక్టర్లు రోగులకు పరిస్థితిని వివరించి ఆ మందులు వాడవలసిందే అని నచ్చజెబుతారు. కొంతమంది మాత్రం అలాంటి మందులు తీసుకోకుండా ఆయుర్వేదం లేదా ఇతర సాంప్రదాయ వైద్యాల వైపు మళ్లిపోతారు. కానీ వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రాణాలను కాపాడే సందర్భంలో ఇలాంటి విషయాలను పెద్దగా పట్టించుకోకపోవడమే మంచిదని చెబుతున్నారు. ఇక వెజ్ క్యాప్సిల్స్ కూడా ఇప్పుడు మార్కెట్లో అందుబాటులోకి వస్తున్నాయి. ఇవి మొక్కల నుండి తీసిన హెచ్పిఎంసి లేదా స్టార్చ్ ఆధారిత పదార్థాలతో తయారవుతాయి. అలాగే చాలా టాబ్లెట్స్ లో ప్రధాన ఔషధం చుట్టూ ఉండే బైండర్లు, ఫిల్లర్లు కూడా మొక్కల నుండే తయారవుతాయి. అంటే ప్రతి టాబ్లెట్ నాన్ వెజ్ అనుకోవడం కూడా సరైనది కాదు. ముఖ్యంగా సమస్య క్యాప్సిల్ తొడుగుతోనే ఎక్కువగా ఉంది. అయితే మనం ఒక మందు వెజ్జా, నాన్ వెజ్జా అనేది ఎలా గుర్తించాలి అన్నది కూడా చాలా మందికి సందేహమే. దానికి కొన్ని సులభమైన మార్గాలు ఉన్నాయి. ముందుగా ప్యాకేజింగ్ పై ఉన్న వివరాలు చూడాలి. కొన్ని కంపెనీలు స్వచ్ఛందంగా ఆకుపచ్చ లేదా ఎరుపు చుక్కలు ముద్రిస్తుంటాయి. అలాగే పదార్థాల జాబితాలో జెలాటిన్ అని ఉంటే అది నాన్ వెజ్ అయ్యే అవకాశం ఉంది. అదే హెచ్పిఎంసి, వెజిటబుల్, సెల్యులోజ్, ప్లాంట్ బేస్డ్ వంటి పదాలు ఉంటే అవి వెజ్ అని అర్థం. ఇవన్నీ చూసినా సందేహం ఉంటే డాక్టర్ లేదా ఫార్మాసిస్ట్ ను అడగడం ఉత్తమం. వారు మీకు సరైన సమాచారం ఇస్తారు. ముఖ్యంగా మీరు శాకాహారాన్ని ఖచ్చితంగా పాటించేవారైతే ముందుగానే డాక్టర్ కు చెప్పడం మంచిది. అప్పుడు ఆయన మీకు అందుబాటులో ఉన్న వెజ్ ప్రత్యామ్నాయాలను సూచించే అవకాశం ఉంటుంది. మొత్తంగా చూస్తే ఔషధాలలో జంతు పదార్థాల వినియోగం ఒక వాస్తవం. కానీ అదే సమయంలో ఆరోగ్యం అత్యంత ముఖ్యమైనది. మనం తీసుకునే ప్రతి మందు వెనుక ఒక శాస్త్రీయ కారణం ఉంటుంది. అందుకే ఏది తీసుకోవాలి, ఏది తీసుకోకూడదు అన్నది భావోద్వేగాల కంటే అవగాహనతో నిర్ణయించుకోవడం మంచిది. అవగాహన ఉంటే మనం సరైన నిర్ణయం తీసుకోగలం.